మానవ శరీరంలో జీర్ణక్రియ అనేది మనం తినే ఆహారాన్ని శరీరం ఉపయోగించగల పోషకాలుగా మార్చే సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది అనేక అవయవాల ద్వారా జరుగుతుంది. కాలేయం పిత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వులను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. చిన్న ప్రేగులలో పోషకాలు రక్తప్రవాహంలోకి శోషించబడతాయి. పిత్తాశయం అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడిన ద్రవం. ఇది కొవ్వులను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. పిత్తాశయం ఈ పిత్తాన్ని నిల్వ చేస్తుంది మరియు అవసరమైనప్పుడు చిన్న ప్రేగులోకి విడుదల చేస్తుంది. పెద్ద ప్రేగులలో జీర్ణం కాని ఆహారం మరియు నీరు పెద్ద ప్రేగులోకి వెళతాయి. ఇక్కడ మిగిలిన నీరు గ్రహించబడుతుంది మరియు వ్యర్థ ఉత్పత్తులు ఘనీభవించబడతాయి. పెద్ద ప్రేగులోని బాక్టీరియా కొన్ని విటమిన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. పురీషనాళం మరియు పాయువు చివరకు వ్యర్థ ఉత్పత్తులు పురీషనాళంలో సేకరించి శరీరం నుండి పాయువు ద్వారా విసర్జించబడతాయి. శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి. ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు. సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్.